రాజధాని భూదందా ఇష్యూపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శల పర్వం వేడి పుట్టించింది. నేతల మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్న సోనియా గాంధీతో పోరాటం చేయడానికి నేను వెనకడుగు వేయాల. మీ మాదిరి నేను కోర్టులకు వెళ్ళి కోర్టులలో నా మీద విచారణ చేయొద్దండి అని చెప్పి స్టే తెచ్చుకోలేదు. నేను మీ మాదిరి నేను అడిగేది ఒకటి అడుగుతున్నా, అవన్నీ కోర్టులో ఉన్నాయి, తేల్తాయి. ఆ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తులు, అవన్నీ కూడా తేల్తాయి. మీరు ఆరోపణలు పెట్టారు, 2 మంత్రుల పైన పెట్టారు, అది తేల్చాలి ఈ సభ. వాళ్ళిద్దరి పైన ఏ ఆరోపణ చెప్పారో సాక్ష్యాలు పెట్టండి, లేకపోతే బేషరతుగా నేను చెప్పేది తప్పని క్షమాపణ చెప్పి మీరు ముందుకెళ్ళండి. నాకేం బాధ లేదు. ఆ 2 విషయాలు తేలిన తర్వాతనే ముందుకెళ్ళాలి అధ్యక్ష. కొంతమంది 24 గంటలు అవినీతిలో ఉండిపోతారు, వాళ్ళని తిట్టినా ఏం చేసినా ఇమ్యూన్ అయిపోయింటారు, అది బాధ లేదు అధ్యక్ష. నవ్వుతారు, వెకిల్ నవ్వులు నవ్వుతారు, ఏకవచనం పెడతారు, ఇష్టానుసారంగా బూతు ముట్లు మాట్లాడతారు. ఎందుకు వింటున్నాం అధ్యక్ష? ఇవన్నీ ప్రజల కోసం వింటున్నాం. 2 ఎమ్మెల్యేల పైన పదే చెప్పారు. నేను బయట చెప్పాను. 4 రోజుల నుంచి ఎక్కడా దానిపైన ఒక్క ఎవిడెన్స్ చెప్పలేదు. సభ్యత ఉంటే ఆడికి వదిలిపెట్టి ఉండాలి. మళ్ళా వచ్చి రేజ్ చేశారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ సభ ముందుకు జరగాలంటే లీడర్ ఆఫ్ ది హౌస్గా ఈ సభ హుందాతనం ఉండాలంటే ఆ 2 పైన ఆరోపణలు ప్రూవ్ చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన చర్య తీసుకోవాలి. అది అయిన తర్వాత ఈ హౌస్ ముందుకు పోవాలి. ఇదే నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద మామూలు కరప్షన్ కాదు అధ్యక్ష. 22 నెలల్లో 2 విషయాలు అధ్యక్ష. ఒకటి, ఈ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే దోషి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పెద్ద క్రైమ్. ఇన్సైడర్ ట్రేడింగ్ కిందికి ఇదంతా వస్తుంది. నీకు బాధ్యత గల ప్లేస్లో నువ్వు ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పలాని చోట క్యాపిటల్ సిటీ వస్తుందని తనకు తెలిసి తనకు సంబంధించిన వాళ్ళతో బినామీలతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత క్యాపిటల్ సిటీ అక్కడికి తీసుకొని రావడం ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమైన క్రైమ్. దీనికి సిబిఐ చేత ఎంక్వైరీ చేయిద్దాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పుల్లారావు పేరు, నారాయణ పేరు తీసుకొచ్చారు. వాళ్ళు బినామీ ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, నువ్వు సర్వే నెంబర్ చెప్పు, అది బినామీ అని ప్రూవ్ చేయి. ఈరోజు ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడేదో ఇంకా అది ఎప్పుడో చెప్పారు వాళ్ళు. అది చెప్పిన తర్వాత మా బినామీలు కాదు, వాళ్ళు కొనుక్కుందని కూడా చెప్పారు. వాళ్ళు కూడా కోర్టుకు పోతున్నారు. దాని మీద ఇప్పుడు ఇష్యూ కాదు దిశ. వాళ్ళు కానీ బినామీని నువ్వు ప్రూవ్ చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అది కాకుండా తిప్పి తగులుకున్నాం. కాబట్టి ఇప్పుడు పుల్లారావు అడిగాడు, ఉమా అడిగాడు, చెప్పు పోనీ. నీ దగ్గర సాక్ష్యాధారాలు లేకపోతే సభ్యత ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ముందుగా మీరు తేల్చాల్సింది, ఈ సభలో వాళ్ళు బినామీ అన్నావు, వాస్తవా? కాకపోతే క్షమాపణ చెప్పు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని సూటిగానే అడిగా, ఛాలెంజ్ చేస్తూ అడిగా, సిబిఐ చేత విచారణ చేయిద్దాము అని చెప్పి సూటిగా అడిగా. సిబిఐ చేత విచారణ చేయిద్దామన్నా. సిబిఐ అంటే మీరు ఢిల్లీలో కేంద్రంలో ఉన్నా మీరు మేనేజ్ చేసుకుంటారన్న భయం నాకు కాస్తో కూస్తో ఉన్నా ధైర్యం చేసి అడుగుతా ఉన్నా, సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయిద్దామని చెప్పి. రెడీనా? సిబిఐ దేనికయ్యా అంటే మీ ఉద్దేశం ఆ ప్రాజెక్ట్ రాజధాని రాకూడదు, నీచ రాజకీయాలు చేస్తున్నారు మీరు. తమాషాగా ఉంది మీకు. సిబిఐ ఏం మాట్లాడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేసి రాజధాని రాని కూడా తగలబెట్టాలనుకుంటున్నారు మీరు. ఏం తమాషా మీకు? ఇదే మార్గం ఆలోచిస్తారు మీరు. సిబిఐ కాదు, ఏ ఎంక్వైరీ ఏం రాజధాని కట్టి తీర్థం, మీరేమీ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. నూజువీడు దగ్గర, నగిరిపల్లె దగ్గర, నూజువీడు దగ్గర, అగిరిపల్లె దగ్గర కూడా క్యాపిటల్ సిటీ వస్తూ ఉందని కూడా సాక్షితో పాటు అన్ని మీడియా పేపర్లు రాశాయి. సాక్షితో పాటు అన్ని మీడియా పేపర్లు, అన్ని టీవీ ఛానళ్ళు నూజువీడు దగ్గర కూడా వస్తూ ఉన్నాయని రాశాయి. దాంట్లో కూడా చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసింది ఎప్పుడో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ప్రకటన 28/12/2014 చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయలేదు సార్. అంతవరకు చంద్రబాబు నాయుడు గారు అగిరిపల్లె అనేవాడు, అక్కడనేవాడు, ఇక్కడనేవాడు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవాడు. క్యాపిటల్ సిటీ ఇక్కడ వస్తా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసింది 28 డిసెంబర్ 2014లో చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు. నేను ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నా, నేను ఛాలెంజ్ చేసింది సిబిఐ ఎంక్వైరీ. మీ ప్రభుత్వం, మీరు మద్దతు తెలుపుతా ఉన్న బీజేపీ అక్కడ మీరు కేబినెట్ లో ఉన్నా కూడా నేను సిబిఐ ఎంక్వైరీకి అడుగుతా ఉన్నా. ఆ సిబిఐ ఎంక్వైరీ విషయంలో మాత్రం చెప్పకుండా మిగిలినవన్నీ ఏమేమో చేస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది నువ్వు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు వైలేట్ చేస్తే ఐ విల్ టేక్ యాక్షన్. నా పాలసీ ప్రకారం అంటే మీరు అడగడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిస్తే నీ దయాదాశాలు ఎవరికి కావాలని అడుగుతున్నా ఈ సభలో. దానికి సమాధానం చెప్పమంటున్నా. నువ్వు ఆ రోజు అడ్డపడారు, మీరు అడ్డపడి రానియకుండా చేశారు, ప్రజలు దయదలిచి ఇచ్చారు. అందుకే 100 సార్లు చెప్పా వాళ్ళ కాళ్లకు నమస్కారం పెడతానని చెప్పి. ఆ సంస్కారం వాళ్ళకుంది, మీకు ఆ సంస్కారం లేదు. దీంట్లో ఎక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది దశ? ప్రతిరోజు ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్సైడ్ ట్రేడింగ్. ఏం ఇన్సైడ్ ట్రేడింగ్? 54 ఎకరాలు నా కంట్రోల్లో ఉంది, ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరన్నా బయట ఏమన్నా చేసుకుంటే 54 ఎకరాల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు, ఎవరికి ఎక్కడ సంబంధం లేదు. నేను ఎప్పుడు అనౌన్స్ చేశాను దిశ? ఇవన్నీ ఒక పాలసీ ప్రకారం అనౌన్స్ చేశాను. నేను అడిగేది ఇన్సైడ్ ట్రేడింగ్ ఏముంది? నేను ఇచ్చిన గైడ్ లైన్స్ టైం టు టైం ఇచ్చాను. గైడ్ లైన్స్ ఎక్కడ వైలేట్ అయినాయి, ఈ ప్రభుత్వం ఎక్కడ వైలేట్ చేశాం, దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఇంకొక ఎంక్వైరీ వేయండి, దీన్ని స్టాప్ చేయండి. మొదటి నుంచి కూడా మా యొక్క హిడెన్ అజెండా అది. మీరు ఎన్ని చెప్పినా ఈ ప్రాజెక్టు ఆగదు. నీతి నిజాయితీగా కడతాం, ఎవరు ఆపలేరు. నేను అడిగేది ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు కూడా మీరు ట్రేడింగ్ వీళ్ళ మీద ఆరోపణ చేశారు, దానికి సమాధానం చెప్పండి. ఎక్కడ కొన్నారు? కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళు ఎప్పుడు కొన్నారు? దానికి ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కడుంది? ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే మీనింగ్ ఏంటి?